సర్దార్ సర్వై పాపన్న గౌడ్ పీడిత బహుజనుల పక్షాన నిలబడి వారి న్యాయమైన హక్కుల సాధనకు పోరాడిన యోధుడు అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కొనియాడారు. మన తెలంగాణ గడ్డ కిలాషాపురంలో జన్మించిన పాపన్న గౌడ్ పెత్తందార్ల దౌర్జన్యాలు, అణచివేతలకు వ్యతిరేకంగా సమన్యాయం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అని ఎంపీ రవిచంద్ర కొనియాడారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కురివి గేటు వద్ద నెలకొల్పిన సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఎంపీ రవిచంద్ర, లోక్సభ సభ్యులు కోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు బూక్యా మురళీ నాయక్, డాక్టర్ జాటద్ రామచంద్ర నాయక్, మాజీ ఎంపీ మాలోతు కవిత తదితరులు ప్రముఖులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పుట్టిన గడ్డ బహుజనుల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన సామాజిక విప్లవకారుడు అని పాపన్న గౌడ్ స్ఫూర్తితో రాజ్యాధికారమే లక్ష్యంగా ధ్యేయంగా ముందుకు సాగుతామని పిలుపునిచ్చారు. పెన్షన్ 2000 అంటే 4000 ఇస్తామన్నారు. మేము బీసీలకు, అందులో గౌడన్నలకు 15%, బార్లలో, బ్రాండ్ షాప్లలో రిజర్వేషన్ కల్పిస్తే 25% ఇస్తామన్నారు. అది లేదు. ఇక్కడ ఖచ్చితంగా మహబూబాద్ లో విగ్రహ ఆవిష్కరణ పోవడం జరిగింది. నేను ఆనాటి నుంచి ఆలోచించాను, అరే ఇంత మంచి పోరాట పట్టుమ ఉన్నటువంటి గౌడన్నలు, ముఖ్యమైన ఒక 5-6 కులాలు కలిస్తే, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీ సోదరులు కలిస్తే ఇక్కడ విగ్రహాలు పెట్టుకోవాలని అడగాల, ట్యాంక్ బండ్ మీద కూడా విగ్రహం పెట్టుకోవాలని అడగాల. మనం ఓన్లీ విగ్రహాలు పెట్టుకోవడానికి అడిగి పర్మిషన్ ఇస్తే పెట్టుకోవటమే సంతోషంగా భావిస్తున్నాం తప్ప అదే హోదా మనకు ఎందుకు అక్కర్లేదు, రాజ్యాధికారం మనం ఎందుకు సాధించుకోలేము. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం సోదరులు 85-86% ఉన్నటువంటి దేశ ప్రజలు 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తానగానే ఏం చేశాం? ఓట్లేశాం. ఓకే, ఏమైంది? అదే సిద్ధాంతం 2014లో అదే అసెంబ్లీలో బిల్లు పెట్టి కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. మనకు చేయాలని ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలని ఉన్నా అది 9th షెడ్యూల్లో పెట్టాలి, కేంద్రంలో చట్ట సవరణ చేయాలి, ఇప్పుడు పార్లమెంట్ లో బిల్లులు పెట్టాలి. తద్వారా మాత్రమే సాధ్యమైంది. కానీ వేరే ఏం చేసినా కాదు. ఇది అందరూ మనం బీసీ సోదరులను కూడా తెలుసుకోవాలి.